జగదేక వీరుడు పార్ట్ 4 టు బీ కంటిన్యూడ్. అతను ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి అగ్ని ఎగసి పడుతూ సంకెళ్ళు ఇంకా బిగుసుకుపోతున్నాయి. ఆ అగ్ని తాకిడికి ఒళ్ళు మండుతున్నా వెనక్కి తగ్గని విక్రమ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పుడే విక్రమ్ అంటూ ఒక గొంతు వినిపించింది. దాంతో పెనుగులాడటం ఆపి ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎవరు అని గట్టిగా అరిచాడు విక్రమ్. మరుక్షణమే అతనికి కొన్ని మాటలు వినిపించాయి. కోపం, పగ, ద్వేషం, ఆవేశం ఇవన్నీ ఆలోచనలను చంపేస్తాయి. అందుకే నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేక ఇందులో బందీగా ఉండిపోతున్నావు. నీకు ఇప్పుడు కావాల్సింది ఆలోచన, ప్రశాంతత. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఈ అగ్ని నీ మానసిక స్థితి, ఆ సంఖ్యలు నీ మానసిక సంఘర్షణలు. వీటిని నువ్వు జయిస్తేనే నీకు విజయం దక్కుతుందని వినపడింది. ఆ మాటలు విన్న విక్రమసింహ ఆలోచనలో పడ్డాడు. వెంటనే అతనికి కావలసిన సమాధానం దొరకడంతో దీర్ఘంగా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాల్లో అతని సంఖ్యలు మాయమైపోయాయి. అతని చుట్టూ ఉన్న అగ్నిగోళం మాయమైంది. మీరెవరో నాకు తెలియదు. నాకు దారి చూపించినందుకు ధన్యవాదాలు. అప్పుడే మళ్ళీ మాటలు వినిపించాయి. గాలి, ఆకాశం, భూమి, నీరు, నిప్పు ఇవన్నీ ప్రకృతికి మూలం. అవన్నీ మానవుడిలో కూడా ఉన్నాయి. మనిషిలో అంతర్గతంగా ఘర్షణ ఎక్కువైనప్పుడు అతనిలో ఉన్న పంచభూతాలు కూడా ఘర్షణకు గురవుతాయి. వీటన్నింటినీ కలిపి ఆత్మశక్తి మాత్రం ఈ విశ్వంలో అనంతమైనది. దానికి ఆది అంతం ఉండదు. అదంతా ఈ విశ్వ గమనాన్ని బట్టి ఉంటుంది. అలాంటి శక్తిని నీ నేర్పుతో ఎలా వాడుకుంటావో అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నమ్ము. నీలో ఉన్న ఈ పంచభూతాలను ప్రేరేపిస్తేనే నీ ఆత్మశక్తి అన్నది నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నువ్వు దేనినైనా సాధించవచ్చును. నీ బలం నీ శరీరం కాదు, నీ ఆత్మ. ముందు అది తెలుసుకో అని మళ్ళీ చెప్పింది ఆ గొంతు. మీ సందేశం అమృత తుల్యం అంటూ చేతులెత్తి నమస్కరించాడు విక్రమ్. విజయోస్తు అంటూ అతనిని దీవించి ఆ గొంతు మాయమైంది. అప్పుడే చల్లని గాలి అతని శరీరాన్ని తాకింది. మరుక్షణం అతని కుడి చేతి ఉంగరపు వేలికి ఒక ఉంగరం వచ్చింది. అతను దాని వైపు చూస్తూ ఉన్నాడు. అంతలో ఆ ఇంట్లో వస్తువుల్లో సర్దుతున్న ప్రమీల చేతి నుండి ఒక గిన్నె జారి పడటంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు విక్రమ్. చుట్టూ చూశాడు. భాగ్యలక్ష్మి, ప్రమీల, ఒక పనివాడు వస్తువులన్నీ సర్దుతూ ఉన్నారు. ఇది కళ లేక నిజమా? ఒకవేళ నా ఆత్మ బంధించబడి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా విడుదలై వచ్చిందా? అసలు ఆత్మను బంధించవచ్చా? బంధిస్తే ఎవరు బంధించి ఉంటారు? ఇది నిజమైతే మరి విడుదల చేయటానికి సహాయం చేసింది ఎవరు అని ఆలోచిస్తూ తన కుడి చేతిని చూసుకున్నాడు. ఆశ్చర్యంగా అతని వేలికి కలలో కనపడిన ఉంగరం ఉంది. అదే ఉంగరం అతనికి పోయిన జన్మలో కూడా ఉంది. ఆ ఉంగరాన్ని ఎప్పుడు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ అతని తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ ఉంగరాన్ని తీయొద్దని చెప్తూ ఉండేవాడు. చిత్రంగా అతను పెరుగుతూ ఉండగా అతనితో పాటు ఉంగరం కూడా ఆ వేలికి తగినట్లు పెరుగుతూనే ఉండేది. ఆ ఉంగరాన్ని ఎందుకు తీయొద్దని ఎన్నిసార్లు తండ్రిని అడిగినా సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందనేవాడు తప్ప అంతకు మించి చెప్పేవాడు కాదు. విచిత్రంగా ఈ కళ తరువాత అతని చేతికి మళ్ళీ ఆ ఉంగరం వచ్చింది. దాని వైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్రమ్ దగ్గరికి వచ్చిన భాగ్యలక్ష్మి లేచావా అని అడిగి అతని చేతికున్న ఉంగరాన్ని చూస్తూ ఇదెక్కడిది అని అడిగింది. తడబడిన విక్రమ్ తల్లికి ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కాక అటూ ఇటూ చూసి, అంటే ఇక్కడ మంచం కింద కనపడింది బాగుంది కదా అని పెట్టుకున్నాను అని అన్నాడు. అంటే ఇక్కడ మంచం కింద కనపడింది బాగుంది కదా అని పెట్టుకున్నా అని అన్నాడు. ఆ ఉంగరం మెరుస్తూ త్రిశూలం గుర్తుతో ఉంది. బహుశా ఇంతకుముందు ఇక్కడున్న ఎవరిదైనా అయ్యుండొచ్చు. ఇలా నువ్వు పెట్టుకోవడం మంచిది కాదు. ఇలా ఇవ్వు, ఎవరిదో కనుక్కొని తిరిగి ఇచ్చేద్దాం అని చెప్పి భాగ్యలక్ష్మి చెయ్యి చాపగానే వద్దు, ఇది ఇక నాదే అని వెంటనే అన్నాడు విక్రమ్. ఆశ్చర్యంగా అతని వైపు చూసిన భాగ్యలక్ష్మి ఏదో మాట్లాడాలి అనుకుంది. కానీ విక్రమ్ అడ్డుకుని నాకు ఇది నచ్చిందమ్మా, కావాలంటే ఇలాంటిది ఇంకొకటి చేసి ఇద్దాం అని అన్నాడు. కొడుకు అడిగినది కాదనలేక సరే అన్న భాగ్యలక్ష్మి పోటీకి వెళ్దాం, సిద్ధమవ్వు అని చెప్పింది. పోటీ ప్రాంగణానికి చేరుకున్న ఆరావళి వీరభద్రుడి పూజ ముగించి బయటకు వచ్చి ప్రజలందరికీ అభివాదం చేసింది. అందరూ హర్షధ్వనులతో ఆమెకు జేజేలు కుట్టారు. ఆ తరువాత సరాసరి అగ్నిగుండం ముందుకు వెళ్ళి అగ్నికి నమస్కరించింది.
ఆమె నమస్కరించిన మరుక్షణం అందులోని అగ్నికీలలు ఆకాశాన్ని అంతేలాగా ఎగసిపడ్డాయి. తనకు తెలియకుండానే అడుగు వెనక్కి వేసింది ఆరావళి. ఆమె వెనక్కి జరుగుతున్న కొద్దీ అగ్నికీలలు ఆమెకు మరింత దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలియక అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు. ఆ అగ్నిగుండంలోని అగ్ని ఎప్పటి నుండో వెలుగుతూ ఉందని ఎవ్వరికీ తెలియదు. పూర్వం ఎప్పుడో ఒక పశువుల కాపరి ఈ దట్టమైన అడవిలో పశువులు తప్పించుకుపోయాయని వెతుకుతూ వస్తే అతనికి ఒక అగ్నిగోళం కనబడిందట. అడవిలో ఆరిపోకుండా ఎటువంటి ఆసరా లేకుండా ఉన్న ఆ అగ్నిగోళం వైపు ఆశ్చర్యంగా చూస్తే ఉండిపోయాడట. అతనలా బొమ్మలాగా నిలబడి చూస్తున్న సమయంలో అతనికి కొన్ని మాటలు వినిపించాయి. ఓ మనిషి, బుట్టల లోపల వీరభద్రుడు ఎదురు చూస్తున్నాడు, అతన్ని చేరి సేవించుకో అని వినిపించిన ఆ మాటలకు అదంతా దైవలీల అనుకొని నమస్కరించి వెనక్కి వెళ్ళి తన సమూహంలోని 9 మందిని వెంట పెట్టుకుని వచ్చి ఆ గుట్టను తవ్వి చూశాడట. 10 అడుగుల లోతున వీరభద్రుడి విగ్రహం బయటపడితే పక్కనే ఉన్న నీటితో అభిషేకించి పూజ చేసి అగ్నిగోళం ముందు ఆ 9 మంది ఒకేసారి 9 బలులు ఇచ్చారట. ఆ క్షణం ఆ అగ్ని ఎగసిపడటం ఆగిపోయి ప్రశాంతంగా దీపంలా వెలుగుతూ ఉందట. ఆ క్షణమే వారి చేతి మీద ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు వచ్చిందట. అవేంటో ఎందుకు వచ్చాయో వారికి అర్థం కాకపోవడంతో ఆ అగ్ని నుండి కొన్ని మాటలు వినిపించాయి. భయపడకండి, ఇవి మీ అర్హతను బట్టి మీలోని అంతర్గత శక్తిని ఇవ్వబడిన దివ్యశక్తులు. ఇకపైన ఈ శక్తులకు ఈ భూలోకంలో మీరే అధిపతులు. ప్రతి సంవత్సరం ఈరోజు ఇలాగే స్వామిని సేవించిన వారికి ఇవ్వబడతాయి. వచ్చిన గుర్తును బట్టి వారు తమ విభాగంలో శిక్షణ పొంది వీరులుగా రూపొందాలి. వారే లోకరక్షకులుగా పేరు పొందుతారు అని వినిపించాయి. అది విని భక్తితో నమస్కరించి అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి అగ్నిగోళం నుండి ఇలా అగ్ని ఎగసి పడటంతో ఇదేందో అపశకునంలాగా ఉందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రజలను నిరాశకు గురి చేయడం ఇష్టం లేని ఆరావళి యథావిధిగా ఏమీ జరగనట్లు వెళ్ళి బలి ఇచ్చింది. ఇక పోటీ మొదలు పెట్టండి అన్నట్టు సరిగ్గా వెళ్ళి తన స్థానంలో కూర్చుంది. కలలో కలవరపాటు ఇప్పుడు అగ్ని ఆకాశానికి ఎగిసి తనని తాకాలని ప్రయత్నం చేయటం దేనికి సంకేతం అని ఆలోచిస్తూనే అక్కడ జరిగిందంతా గమనిస్తూ ఉంది ఆరావళి. ఆ ఆలయంలో అప్పటికే కొంతమంది వీరభద్రుడి ముందు ఉన్న అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి తాము తీసుకువచ్చిన బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆరావళి సైగ చేయడంతో బలి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఒక్కొక్కరు వస్తూ పోటీకి అంతా సిద్ధమవుతున్న వేళ అక్కడికి భాగ్యలక్ష్మి, విక్రమ్ ఇద్దరూ వచ్చారు. వాళ్ళను చూసి ఆరావళి ఆశ్చర్యపోయింది. ఆమె మనసులో కాలం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. విక్రమసింహను ఆరావళి గుర్తుపట్టిందా? లే. జగదేక వీరుడు పార్ట్ 5 టు బి కంటిన్యూడ్.